హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం 10 నిమిషాల్లో చేసుకొని మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టమాటా కర్రీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన టమాటోలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను మొత్తం పచ్చిమిర్చి యూస్ చేస్తున్నానండి. మీరు కావాలంటే కారంనైనా యూస్ చేయొచ్చు. ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. టమాటా కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం పచ్చిమిర్చి యూస్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి యూస్ చేస్తే కర్రీ అనేది మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా కలుపుకొని కొంచెం మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గినాక కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఓసారి అంతా కలుపుకోవాలి. తరువాత ముందుగా కట్ చేసి పెట్టిన టమాటాలను యాడ్ చేసుకొని ఓసారి అంతా కలుపుకొని 4-5 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. టమాటోలు ఈ విధంగా మగ్గినాక 1/2 టేబుల్ స్పూన్ అల్లాన్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఓసారి కలుపుకోవాలి. తరువాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ అంతా మగ్గేంత వరకు 3-4 నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలి. ఈ విధంగా కర్రీ నుండి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా కర్రీ రెడీ. ఇది వేడివేడి అన్నంలోనికి కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీకు నచ్చినట్టయితే మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కమెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.